ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈ ప్రజా దర్బార్కి అనేది? ప్రజా దర్బార్ కానీ నేను రేపటి నుంచి మంగళగిరి ట్రాన్స్ఫర్ కోరుతున్నామండి. బాబు గారు ఉంటారు వచ్చారండి. బాబు గారు అనుమానం కలిగి హైదరాబాద్ వెళ్ళారు. యలమ రామకృష్ణ గారిని కలిస్తే లోకేష్ బాబు గారు చర్యలు తీసుకుంటారయ్యా అన్నారండి. ఇదే ప్రభుత్వం బాబు గారు ఉన్నప్పుడు కూడా అయ్యా నేనుండాను, నన్ను అంధ సోదరులకు నేనుండాను, మహిళలకు కూడా అంధ సోదరులకి హ్యాండిక్యాప్డ్కి పెన్షన్లో కానీ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పెన్షన్, వికలాంగులకి పర్సెంట్ని బట్టి అన్ని పోస్టులో కూడా బ్యాక్లాగ్ పోస్టులో కూడా 100% ఎంప్లాయ్మెంట్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెట్టి పోస్టులు 2018 నుంచి బాబు గారు అన్నిటికీ ఎంత బలవంతుడైనా దేవుడు ఇంకా 2013లో ఇంక పడి ఆయుష్కి పెంచుకొచ్చాడు. బాబు గారు ఇంకా వికలాంగులు 5 స్థాయిలో తీసుకొస్తారు మా బాబు గారు అండి. నీ సమస్య ఏంటి? నా సమస్య అండి, నేను రేపటి నుంచి ఇబ్బంది పడుతున్నా అండి. మంగళగిరి ట్రాన్స్ఫర్ కోరుతున్నాను. లోకేష్ బాబు గారిని కలిశాను నిన్న. బాబు గారు నేను జీవో రాలేదు, ఇంకా వచ్చి చేస్తానయ్యా, నేను చర్యలు తీసుకుంటానయ్యా, నేను రేపటి రీడింగ్ అటెండర్గా చేస్తున్నా. మా ఆవిడ మంగళగిరిలో పిహెచ్ వర్కర్గా పనిచేసిద్ది. ఆమె పేరు ఓబులమ్మ అండి. సరే, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. తప్పక 100%లో 2029లో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ వికలాంగులు మేము బాబు గారిని మెగాస్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెలిపిస్తారు. బీజేపీ కూడా మాకు సహకరించింది మా వికలాంగులకి. ఇది వికలాంగుల చట్టం ప్రకారం కూడా రిజర్వేషన్లో కూడా అన్ని శాఖల్లో కూడా రాజకీయాల్లో కూడా వికలాంగులకి సకలాంగులకు కూడా ఉంది. ఇది మీ పేరు? గుణదల మరియమ్మ. అసలు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? నాకు 2011 నుంచి 11లో జాబ్ పోయింది. ఆ జాబ్ గురించి అడగటానికి వచ్చా. ఎందుకు పోయింది మీకు జాబు? తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీలో ఉన్నానని జాబ్ చేసుకుంటా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానని నిందేసి నన్ను జాబ్లోంచి తొలగించారు. 6 రోజులకు పర్మనెంట్ అవుతుందనంటే 2,250 నుంచి 2,000 వరకు జాబ్ చేశా. జీతం పెరుగుతునేసరికి నన్ను తొలగించారు. దయచేసి నాకు ఉద్యోగం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు జాబులు అన్యాయంగా తీసేశారా? అవును, వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ అంతకంటే ముందే తీసేశారు. ఉమామహేశ్వర గారు అంటే 5 సంవత్సరాలు తిరిగాం. 5 సంవత్సరాలు తిరిగినా జాబ్ ఇదిగో అదిగో అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని కలవనీలా. ఇప్పుడు కొత్తగా సీఎం గారు అయ్యారు కాబట్టి ఆయన కలుద్దామని ఈ ఆఫీస్కి వచ్చా. మరి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నారా? ఈ ప్రభుత్వాన్ని నమ్మి అందరం ఓట్లు వేసాం కదా, అందుకని ఓట్లు వేసాము. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరిగిద్దని నేను సార్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ సమస్యతో మీరు తీసుకెళ్లారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మేము ఈ సమస్య గురించి అడగలేదు, బయటికి రాలేదు, ఎవరిని అడగలేదు. మా గ్రామంలోనే వైసీపీ వాళ్ళు నన్ను చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే ఆ బడ్డీ కొట్టు కూడా తీసేశారు. గవర్నమెంట్ స్థలంలో బడ్డీ కొట్టు పెట్టుకుంటే ఆ బడ్డీ కొట్టు తీసేసి నా స్థలం వైసీపీ వాళ్ళకి ఇచ్చారు. అట్లాగూ నేను నష్టపోయా. బుక్కేపరిగా చేస్తుంటే బుక్కేపరిగా కూడా చేయను. ఇలా గ్రామంలో 7 సంవత్సరాలు చేశా. 7 సంవత్సరాల లాస్ట్కి నాకు 7 సంవత్సరాల లాస్ట్లో తీసేస్తామని చెప్పి ఆ 7 సంవత్సరాల జీతం ఒక్కసారి ఇచ్చారు. అది తీసేసి తొలగించారు నన్ను. నువ్వు వద్దు అని చెప్పారు. నేను ఎలాంటి అపకారం చేయలే, లేకపోతే లంచం తీసుకోలే. ఒక్కరి దగ్గర కూడా 200 కానీ 100 రూపాయలు కూడా నేను ఆశించలే. నేను ఆశించకుండా వర్క్ చేశా. నాకు ఇచ్చింది ఆ రోజు 2,000 2011 నుంచి 2007 నుంచి 2011 వరకు చేశా. నేను 9 వివోల్లో చేశా. ఏ వివోలో కానీ నేను అన్యాయంగా ఎవరిని లంచం అడగటం కానీ, ఎవరి దగ్గర అన్యాయంగా 1 రూపాయి తీసుకోవటం కానీ లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? జగ్గపేట నుంచి అండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను జగ్గపేట నియోజకవర్గం దివ్యాంగుల ప్రెసిడెంట్ అండి. దివ్యాంగుల సమస్యల గురించి మాట్లాడటం కోసం వచ్చానండి. అసలు ఏంటి సార్ మీ సమస్య ఏంటి? అంటే బాబు గారు వచ్చిన తర్వాత దివ్యాంగుల కళ్ళల్లో ఇప్పుడే ఆనందం స్టార్ట్ అయిపోయిందండి.
ఎందుకు అంటే అంతకుముందు మాకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అందరికీ వృద్ధులకు కానివ్వండి, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ అందరికీ 3,000 పెన్షన్ ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి అదే పెన్షన్ అందరికీ ఈక్వల్గా ఇచ్చారు. ఇప్పుడు బాబు గారు రాగానే, అంతకుముందు బాబు గారిని కలిసాము, కలిసిన వెంటనే మాకు ఒకటే హామీ ఇచ్చారు, మీకు రాగానే నేను 6,000 రూపాయలు చేస్తా అని చెప్పారు. ఈరోజు ఆ 6,000 రూపాయలు మాకు ఇస్తున్నారు. దానికోసం సార్కి మా వంతుగా ఒక అభినందనలు మా హృదయపూర్వకంగా మేము ఆయనకి తెలియజేయడం కోసం వచ్చాము ఇక్కడికి. అట్లా కొన్ని మా సమస్యలు ఉన్నాయి. కొంతమంది దివ్యాంగులు, భార్యాభర్తలు దివ్యాంగులు ఉన్న వాళ్ళకి కొంచెం ఉపాధి అవకాశం లేదు. అలాగనే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇళ్ళ స్థలాలు ఇస్తా అన్నది, దానిలో కొంచెం దివ్యాంగులు గుర్తించండి అని చెప్పుకోవడం కోసం. ఇంకా అన్న అంత్యోదయ కార్డులు అని చెప్పేసి 35 కేజీల బియ్యం కొంతమందికే వస్తున్నాయి, అంటే 20% వస్తున్నాయి. దివ్యాంగులకు అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి అడగడం కోసం ఈరోజు. అలాగనే బ్యాక్లాగ్ పోస్టులు గత 2 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఇంతవరకు, వైసీపీ పాలనలో ఉన్నంతవరకు నేను ఎవరిని విమర్శించడం కోసం కాదు, వైసీపీ పాలనలో మా వర్క్ హ్యాండిక్యాప్డ్కి అసలు బడ్జెట్ అనేది రిలీజ్ చేయలేదు. ఇప్పుడు బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా మాకు బడ్జెట్ వచ్చింది. కానీ ఈవెన్ పెట్రోల్ బిల్లులు కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా మరలా మాకు బడ్జెట్ స్పెషల్గా ప్రకటించారు ఆయన. దానికోసం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం, అలాగే మా సమస్యలను విన్నవించుకోవడం కోసం. 1వ తారీఖుకి మరి పెన్షన్ ఇచ్చారా, మీరు వెళ్ళి తీసుకున్నారా, స్వయాన మరి వాళ్ళు ఇచ్చారా మీకు? 1వ తారీఖు మా ఇంటికి వచ్చి మరీ ఇచ్చారండి. మరి వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా మీ స్థానిక వాళ్ళు ఇచ్చేస్తున్నారు, మరి మీ ఊర్లో వాళ్ళు మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఎక్కడికన్నా వెళ్ళి? ఇచ్చేస్తున్నారండి, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళే ఇంటికి వచ్చేస్తున్నారు. మరి దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా, అవసరం లేదంటారా? అది గవర్నమెంట్ ఆలోచించాల్సింది. మా వరకు మాకు డబ్బులు అందుతున్నాయి, మాకు కావాల్సిన డబ్బులు అందుతున్నాయి. అది వాలంటరీ వ్యవస్థ అవసరమా ఇంకా వేరే అవసరాలా నాకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? అసలు మమ్మల్ని గుర్తించలేదండి. వికలాంగులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి జగన్ గారి ప్రభుత్వం మర్చిపోయింది. అది నేను బాహాటంగానే చెప్తున్నాను. మరి 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది మరి ఆయనది? ప్రజలు చెప్పారు కదండి, ఎలా చెప్పారనే కాదు, ఎలా ఉంది అనేది ప్రజలు సమాధానం చెప్పారు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి అనవసరంగా కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పేసి అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి న్యాయంగా పెడుతున్నారా, అన్యాయంగా పెడుతున్నారా? ఆ విషయంలోకి పోయినప్పుడే కదా సార్ న్యాయమన్నా అన్యాయమన్నా తెలిసేది. మనం బయట నుండి చెప్పలేం కదా. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా జరిగినప్పుడే కదా రియాక్షన్ అనేది వచ్చేది. విషయంలోకి వెళ్ళకుండా మనం ఏమీ చెప్పలేము సార్, అది న్యాయమా అన్యాయమా అనేది. సరే, మరి అన్నా క్యాంటీన్లు రేపు 15వ తారీఖు ఓపెన్ చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ఇది సార్. చాలా రిక్షా వాళ్ళకి కానీ, రోజు పనికి వచ్చే వాళ్ళకి కానీ 5 రూపాయలతో భోజనం పెట్టడం అనేది ఒక మహా అద్భుతమైన కార్యక్రమం. అది ఒక 5 సంవత్సరాలు ఆగిపోయింది, మరలా ఆయన చేస్తున్నాడంటే ఆయనకి హ్యాట్సప్ చెప్పండి. మీ పేరు? నా పేరు రంపాటి వెంకటేశ్వరరావు అండి. ఎందుకు వచ్చాయి ఇక్కడికి? మాకు రజకు సంఘం అండి, కొల్లిపర మండలం, కొల్లిపర గ్రామం. మాది 75 కుటుంబాలు ఉన్నాయి, 175 కుటుంబాలు ఉన్నాయి. అయితే 2017లో మాకు టీడీపీ పరిపాలనలో మాకు సంఘానికి 12 సెంటు మాకు కమిటీ వాళ్ళకి కానీ గుడికి కానీ ఇచ్చారండి. ఇస్తే దాన్ని ఇప్పుడు వైఎస్ పరిపాలన వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కాగితాలు పెడుతున్నాం కానీ మమ్మల్ని అనగదొక్కేశారండి. దీనికి కారణం ఎంఆర్ఓ మండలం ప్రెసిడెంట్ అండి. అయితే ఏం జరుగుతుందంటే మేము అద్దె పెడుతున్నాం అక్కడ గుంటూరులో చందనాలో పెడుతుంటే పట్టించుకుంటున్నా. ఇప్పుడు మా పరిపాలన వచ్చింది. నేను 35 సంవత్సరాల నుంచి నేను టీడీపీలో పనిచేస్తున్నాను, సభ్యత్వం కానీ కార్యకర్తకు కానీ పనిచేస్తున్నాం. కానీ మాకు సంఘం అనేది మాకు ఉంది, రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, అప్లికేషన్లు అవి ఇచ్చాం. కాబట్టి మాకు న్యాయం చేయమని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మాకు స్థలంగా ఒప్పిమని. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అన్యాయంగా మీ భూమి లాక్కున్నారా? లాక్కున్నారు. కేటాయించింది కూడా మాకు అందుబాటులో లేకుండా అడ్డు తగులుతున్నారు. అయితే మాకు 2 భాగాలుగా చీల్చారు రజక సంఘాన్ని. ఒకటి కాంగ్రెస్, ఒకటి తెలుగుదేశంలో 100 కుటుంబాలు ఉన్నాయి. కతిమయ్య వాళ్ళు ఊరు మయ్యాన ఉన్నాయి, ఏది రెడ్డిళ్ళల్లో. ఆ ఇళ్లలో ఉండబట్టి మమ్మల్ని ఎడగొట్టి ఆ చోటు అనేది రానియకుండా తగాదాలు పెట్టి తలకాయలు పగలగొట్టి వాలంటీర్ల వల్ల అడిగినందుకు తలకాయలు పగలగొట్టించారు. ఉన్నాయి ఫోటోలు అయ్యే లోపల ఇచ్చాను, ఉన్నాయి తలకాయలు కూడా పగలగొట్టారు. మా ప్రెసిడెంట్ది, సంఘం ప్రెసిడెంట్ది. సరే, మరి ఈ ప్రభుత్వం వచ్చింది, మరి మీకు న్యాయం జరిగిద్దని నమ్ముతున్నారా? చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చేస్తారండి, చేస్తారు. ఆయన ప్రభుత్వమే ఉండాలి జీవితకాలం ఆయన ప్రభుత్వం ఉంటేనే జనం బాగుపడతారు. సరే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు లాక్కున్నారని అంటున్నారు కదా, మరి ఇదివరకు ఎవరి దగ్గరికి ఆయన వెళ్ళారు ఇలా ప్రజా దర్బార్ లాగా? చందనాకి వెళ్ళామండి, గుంటూరు చందనాకి వెళ్ళి కనీసం 30-40 మంది ఒక్కసారి 2 సార్లు 3 సార్లు తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినా ఈ మండలానికి వస్తుంది అండి.
దీన్ని మేము సరి చేసుకుంటున్నాం అని మండలంలో నుంచి రిపోర్ట్లు పంపుతున్నారండి మా సంతకాలు లేకుండా. దానికి అన్ని పూర్తి ఆధారాలు కొల్లిపర మండలానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయండి. అక్రమాలు పింఛన్ల కానించి ఇళ్ల స్థలాల కానించి అక్రమంగా తోసుకున్నారండి కొల్లిపర మండలంలో. దీన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారికి గుర్తించమని కోరుతున్నాం. మా సంఘానికి న్యాయం చేయమంటున్నాం. కొల్లిపర గ్రామానికి, కొల్లిపర మండలం దయచేసి తప్పు ఉంటే క్షమించండి దయచేసి.